ప్రైజ్ ద లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు మన టాపిక్ వచ్చేసి నిన్ను ఒకరు తన రక్తంతో కొనుక్కున్నారు తెలుసా? ఎవరండి అసలు మన కోసం రక్తం చిందించింది? ఎవరండి మన కోసం ప్రాణం పెట్టింది? ఎవరండి అసల మన కోసం త్యాగం చేసి సమర్పణ కలిగి మన కోసం మరణమైంది అంటారా? ఆయనే యేసుక్రీస్తండి. నిజమే కదా! మన పాపముల చేత ఇంకను మనం పాపముల చేత, మన అవిధేయతల చేత, మన అతిక్రమాల చేత, మన దోషముల చేత, మన యొక్క వ్యసనాల చేత, అనేకమైన కట్ల చేత మనం బంధింపబడి ఉన్నప్పుడు దేవుడు తన విలువైన రక్తాన్ని చిందించి ఆ బంధకములన్నిటి నుంచి మనల్ని దేవుడు విడిపించాడండి. హల్లెలూయా! నిజమే కదా! యేసుక్రీస్తుకి ఏం పనండి మన కోసం మరణించాల్సిన అవసరం? ఈ లోకంలో మనం ప్రాణ స్నేహితులుగా ప్రేమిస్తున్నవారు, ఈ లోకంలో మనం ప్రేమించే వారు, అలాగే మన స్నేహితులు అవ్వచ్చు, బంధువులు అవ్వచ్చు, రక్త సంబంధికులు అవ్వచ్చు, అయిన వారు అవ్వచ్చు, కాని వారు అవ్వచ్చు, ఎవరు మన కోసం చచ్చిపోతారండి? మాట ఇస్తారు తప్ప ఎవరు మాట మీద నిలబడరు. కానీ యేసయ్య నా పాపముల నిమిత్తమై శిలువ మీద మరణించి తిరిగి మూడవ దినాన లేచారండి. మరి అటువంటి యేసయ్య యొక్క త్యాగాన్ని మీరు గుర్తెరిగారా? మరి ఇంకా ఎవరైతే యేసయ్య చెంతకు లేదో వారందరికీ నేను చెప్తున్న మాట ఒకటండి. రండి, యేసయ్య చెంతకు వచ్చి ఆయన రక్తంలో మీ పాపములను కడుక్కొని పవిత్రులుగా, పరిశుద్ధులుగా మారండి. దేవుడు తన రాజ్యాన్ని మనందరికీ ఇస్తాడు. అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.